ప్రజెంట్ మన రాష్ట్రానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటే కావాలి. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ జగన్ ఇప్పుడు వచ్చిన లాభం లేదు. ఇంకా ఫ్యూచర్లో వస్తే బాగుండేది. లేని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్కి జగన్కి అయితే మనం అధికారం ఇచ్చామా మన బతుకు అలాగ వెళ్ళిపోయినట్టే. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకుని తెలుగుదేశానికి పట్టం కట్టి ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఇంకో 5 సంవత్సరాలు తోడు చేసి గట్టినెక్కిస్తారని మేము ఆశిస్తున్నాము. అదే మీరు ఒక మాట అన్నారు కదా, సీనియర్ పర్సన్ చూస్తారని. మరి అంటే అనుభవం ఉన్న సీనియర్ పర్సన్ 40 ఏళ్ళ సీనియర్ ఉందని ఆయన ఎంచుకుంటారా, లేదంటే చేసిన పనులు బట్టి ఆయనే వస్తారా? మేము సంక్షేమ పథకాలు జనాల్లోకి చాలా వరకు వెళ్ళినాయి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ బేస్ మీదే 2014లో గెలవడం జరిగింది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ సంక్షేమ పథకాలు రెండు బేస్ చేసుకుని 2019లో 110 నుండి 130 సీట్లతో తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచిద్దన్న. 100 పైనే గెలిచిద్ది. మరి ఇంకో వార్త వింటున్నారా, జగన్ గారికి మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కేసీఆర్ గారు సపోర్ట్ ఉంటుంది కదా, ఇవాళ ఒక కూటమిగా వస్తే నష్టం టీడీపీకా అని అంటున్నారు. చంద్రబాబుని ఈ దేశంలో మన రాష్ట్రంలో కాదు ఈ దేశంలో చంద్రబాబుని ఎదుర్కోవాలంటే ఎవరి తరం కాదన్న. అంటే అసాధ్యం, అది అని సాట్లేదన్నా. అసాధ్యం. వాళ్ళ వల్ల కాదు. తప్పుడు దారులు ఎత్తుక్కుని వెళ్తే తప్ప, అంటే కేసీఆర్ చేసినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ ఆ విధంగా వెళ్తే తప్ప చంద్రబాబు మైనస్. ఆ విధంగా కాకుండా వాళ్ళు ఏ విధంగా ఢీ కొట్టినా చంద్రబాబుని ఢీ కొట్టే సమస్య లేదు. ఇంకో మాట అన్నారు కదా, ఇక్కడ ఎక్కువగా ఇదివరకు ఒక అతను డబ్బుకి మద్యానికి లొంగే వాళ్ళు కూడా ఉన్నారు అని. మరి అటువంటిది ఉన్నారా, చివరికి మారే అవకాశం ఉందా? వాళ్ళు నా డబ్బుకి మద్యానికి లొంగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా అభివృద్ధికి ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్న డబ్బు తీసుకున్నా సరే అభివృద్ధికి ఓటేసే వాళ్ళు ఉన్నారన్న. ఇప్పుడు చివరికి ఒకటి, మరి ఓటింగ్ టైం నెల రోజులు కూడా టైం లేదు. ఈ టైంలో ఓటర్లకి ఎటువంటి సందేశం ఇస్తారు మీరు? పార్టీని చూడమంటారా, అభ్యర్థిని చూడమంటారా? కొన్ని ఏరియాలో పార్టీని చూసేయమంటాం, కొన్ని ఏరియా అభ్యర్థిని చూసేయమంటాం, పని చేసే వ్యక్తులు ఓటేయమంటాం. టోటల్గా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు కృషి చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేసి మిగతా 6 గంటలు పడుకుంటాడన్న. ఏ జగను 3500 కిలోమీటర్లు తిరిగాడు, 350 రోజులు తిరిగాడు. ఏ ఒక్కరికైనా పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఏ ఒక్కరికైనా సరే ప్రతిపక్షం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పవర్లో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే రైట్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు వెళ్ళి ఏదైనా డిమాండ్ చేసి పని చేయించుకుంటాకి అర్హత ఉంది. ఆయన వెళ్ళి డిమాండ్ చేయకుండా ఆ పని ఖచ్చితంగా చేస్తారు. అలా ఇప్పుడు దాకా చేయించుకోలేకపోయాడు. మన రాష్ట్రం విడిపోయి ఉన్న సందర్భంలో కొత్తలకి ఇస్తే మన జీవితాలు నాశనం అవడం తప్ప బాగుపడేది లేదు. సో కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తేనే మన రాష్ట్రం బాగుపడిద్ది. ప్రవీణ్ ఏం చేస్తుంటారు? వాటర్ మేనేజ్మెంట్ అన్న. ఓకే, సరే. మన అభివృద్ధి ఎంతవరకు జరిగింది ప్రాంతాల వారీగా? బాగానే జరిగింది. బాగానే అంటే 100% ఎంత అని? 70% బాగానే జరిగింది. 70% వరకు ఏమేమి చేసిందో చెప్పగలవు కొంచెం? అంటే రోడ్ల విషయం అయితే మేము చూస్తున్నాం, రోడ్లు కాకుండా ఇంకేం చేసింది? రోడ్లు, వృద్ధులకి సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా. మళ్ళీ మెండుగా అవకాశాలు ఉన్నాయంటావా దానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైఎస్ఆర్సీపీ గారు ఉందంటావా? లేదు, మళ్ళీ టీడీపీకి ఉంది. పక్కానా? పక్కా. మరి జగన్ గారికి పెద్ద వాళ్ళ సపోర్టే వస్తుందని వింటున్నాం. మరి ఈ టైంలో కూడా టీడీపీ గెలుస్తుందా? అంత పెద్ద సపోర్ట్ ఉన్న ఎప్పటి నుంచి అనుభవం ఉన్న నాయకుడు కదా. అంటే అనుభవం ఉందనేసి, అంటే సీనియర్ పర్సన్ అయినా పడతాయి ఓట్లు? పడతాయి. ఆయన చేస్తున్నాడు కదా. ఇంకా చేయాల్సినవి చాలానే బాగానే చేశారు కదా. ఇంకోసారి ఇస్తే చెప్పుకోవడానికి కూడా ఏం లేకుండా మొత్తం పనులు పూర్తి చేస్తారా? అయిపోతా. పక్కా. ఎటువంటి డబ్బుకి లొంగే వాళ్ళు ఎక్కువ ఓటర్లు అనేసి అన్నారని అందుకని అడుగుతున్నా. లేదు, అదేం లేదు. బాబాయ్ మీ పేరు? ఖాన్. ఏం చేస్తుంటారు? టాపింగ్ సీఎం కుర్చీలో ఇతనుంటేనే బాగుంటుంది అందరికి, ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఈయనుంటేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు. జగన్ కానీ పవన్ కానీ అవకాశం ఎవరా ఈసారి? లేదా? ఎందుకంటే డోక్రా గబులు కానీ ఈ పింఛన్ కానీ ఇచ్చాడు కాబట్టి ఈసారి గెలవచ్చు. చివరి నిమిషంలోనే కదా ఇచ్చాడు, ముందు నుంచి ఇస్తే బాగుంది అంటున్నారు కదా కొందరు. 1000 రూపాయలు ఇచ్చాడు కదా, సంవత్సరం నుంచి ఇస్తున్నాడు. ఇంకా మరింత మంచి చేస్తాడా మళ్ళీ వస్తే? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు.